చావ దెబ్బతున్నాడు ట్రైన్ అయితే 802 కిలోమీటర్లు అయితే వచ్చింది. పూరిలో వచ్చి అన్నవరం ఇక్కడ నుంచి 16 కిలోమీటర్లు అయితే స్టార్ట్ అవడానికి రెడీగా అయితే ఉంది. టైం చూసుకుంటే 11:35. మెమో ట్రైన్ అయితే బెస్ట్. అయితే 756 కిలోమీటర్లు అయితే జర్నీ చేసింది. పూరి నుంచి తిరుపతి వరకు 1232 కిలోమీటర్లు అయితే జర్నీ చేయాలి. మనకు తిరుపతి విశాఖపట్నం డబల్ డెక్కర్ అయితే క్రాస్ అయ్యింది. మన ట్రైన్ ప్యాసింజర్ అనడం కూడా తప్పే. అంత హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రెజెంట్ అయితే తుని రైల్వే స్టేషన్ లో ఉన్నాము. బ్యాక్ సైడ్ తుని బోర్డు కనబడుతుంది కదా. ఈ రోజు అయితే మనం తుని జర్నీ అయితే చేయబోతున్నాము. ఈ రోజు మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే తిరుపతి. పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ లో తిరుపతి అయితే జర్నీ చేయబోతున్నాము. అది స్లీపర్ క్లాస్ లో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. ఈ రోజు జర్నీ అయితే మన ట్రైన్ విజయవాడ స్టేషన్ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. విజయవాడ స్టేషన్ లో 2 మెమోలు ఉన్నాయి ఒకే ట్రాక్ మీద. ఇది ఒక మెమో, బ్యాక్ సైడ్ ఒక మెమో అయితే ఉంది. మన ట్రైన్ విజయవాడకి పూరి నుంచి బయలుదేరింది. అయితే ఇప్పటికే 835 కిలోమీటర్లు అయితే జర్నీ చేసింది. ఇక్కడ నుంచి తిరుపతికి అయితే ఇంకా 383 కిలోమీటర్లు అయితే బ్యాలెన్స్ ఉంది. ఇంకా మనకి విజయవాడ నుంచి తిరుపతికి అయితే మొత్తం 18 స్టాప్లు అయితే ఉన్నాయి. నాకు తెలిసి ప్యాసింజర్ ట్రైన్ కూడా ఎన్ని స్టాప్లు అయితే ఉండవు. లింగంపల్లి విశాఖపట్నం జనభూమి ఎక్స్ప్రెస్కి అయితే ఎప్పుడే అనౌన్స్ అవుతుంది. ఇప్పుడు టైం చూసుకుంటే 1:36 అయితే అయ్యింది. ఇక్కడ నుంచి మనం తిరుపతికి వెళ్ళడానికి అయితే 10:30 అంటే ఇక్కడ నుంచి తిరుపతికి 10:30 అంటే మ్యాక్సిమం 8 అవర్స్ జర్నీ. ఇంకా అయితే ఒక రేంజ్లో ఉంది. బ్యాప్ 7 లోకో లాలగూడ, అలాగే బ్యాక్ ఇంకొకటి ఉంది బ్యాప్ 4 లోకో విజయవాడ. మన నెక్స్ట్ స్టాప్ చూసుకుంటే తెనాలి జంక్షన్. ఇక్కడ నుంచి 35 కిలోమీటర్లు తెనాలి జంక్షన్ స్టేషన్ అయితే. విజయవాడ బస్ స్టాండ్. కృష్ణ. మన కృష్ణానగర్ మీద వీడియో తీయడం అయితే సెకండ్ టైం. ఫస్ట్ పినాకిని ఎక్స్ప్రెస్ తీసాం, సెకండ్ పూరి తిరుపతి. ఈ కృష్ణానగర్లో అయితే నీవే లేవు. అప్పుడైతే ఎర్లీ మార్నింగ్ తీసామో, ఇప్పుడైతే మధ్యాహ్నం చేస్తున్నాం. మీ అందరికీ ఒక రిక్వెస్ట్, మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, లేదా నచ్చకపోతే కామెంట్ అయితే చేయండి. ఏం బాగోలేదో నేనైతే ఇంకా బెటర్గా చేయడానికి అయితే ట్రై చేస్తాను. మనం విజయవాడ నుంచి బయలుదేరిన తర్వాత కృష్ణా కెనాల్ జంక్షన్కి అయితే వచ్చాము. ఇక్కడైతే మనకు స్టాప్ లేదు, కానీ స్లో చేశాడు. అత్తడ ఆపేలాగా ఉన్నాడు ఏడైతే. మన వాడి స్పీడ్ చూసుకుంటే 84. లాస్ట్ బ్లాగ్లో మీరు చూసే ఉంటారు కదా. 93 అయితే ఇప్పటికీ దాటలేదు. 84, 86 ఇంతే. 87 ఇదే పెరిగిపోద్ది అనుకుంటాం, కానీ మన వాడైతే 93 అయితే చిన్న తాగాడు. 89, 98 లాస్ట్ తగ్గించేసాడు స్పీడ్ అయితే. టైం చూసుకుంటే తెనాలికి అయితే ఇంకొక 15 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. వెల్కమ్ టు తెనాలి జంక్షన్. తెనాలి ఒక జంక్షన్ రైల్వే స్టేషను. ఈ తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చి TEL. బాపట్ల స్టేషన్ నుంచి అయితే మన స్టాండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. MGR చెన్నై సెంట్రల్ అహ్మదాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. నెక్స్ట్ మన ట్రైన్ ఆగి స్టాప్లు తీసుకుంటే చీరాల, వేటపాలెం, చిన్నగంజం, అమ్మనప్రోలు, ఒంగోలు, టంగుటూరు, సింగరాయి కొండ, కావలి, బిట్రగుంట, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణుగుంట, తిరుపతి. ఇన్ని స్టాప్లు అయితే ఇంకా ఉన్నాయి మనకైతే.
ఈపురపాలెం స్టేషన్ అయితే స్కిప్ చేసాము. వెల్కమ్ టు చీరాల. చీరాల రైల్వే స్టేషన్ కోడ్ వచ్చి CLX. చీరాలకు 3 ప్లాట్ఫామ్లు. టైం 2 నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటికి 934 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసింది. ఇంకా తిరుపతి వెళ్ళబోతుకి ఇంకా చాలా టైం అయితే ఉంది మన ట్రైన్కి. మ్యాక్సిమం బాయ్ చీరాల. చిన్నగంజాం స్టేషన్ అయితే వచ్చేసింది. ఈ స్టేషన్ కూడా 3 ప్లాట్ఫారంలు. మనమైతే 2 నెంబర్ ప్లాట్ఫారంకి అయితే వచ్చాము. ఈ చిన్నగంజాం స్టేషన్ కోడ్ వచ్చి CJM. ఇది ఒక బుద్ధి స్టేషన్ అని చెప్పుకోవచ్చు. షెడ్యూల్ చూడండి ఎలా ఉన్నాయి ఇప్పుడైతే. మన ట్రైన్కి అయితే ప్రతిదీ స్టాప్. అమరావతి కూడా వచ్చేసింది. ఇక్కడ మన ప్లాట్ఫామ్ మీద ఒక ట్రైన్ ఉంది. ఏంటనేది పూరి తిరుపతి బిలాస్పూర్. సేమ్ మన ట్రైన్. మన ట్రైన్ చూసుకుంటే ఒంగోలు స్టేషన్కి అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ ఉంది కదా, 20 నిమిషాల నుంచి ఇక్కడే ఉంది. ఇప్పటికి వచ్చి ఏ ట్రైన్కి అయితే క్రాసింగ్ అయితే పెట్టలేదు. ఇప్పుడే రాజధానికి అయితే క్రాసింగ్ పెట్టాడు. ఇంకొకటి ఏంటంటే చెన్నై వెళ్ళే వందే భారత్ కూడా క్రాసింగ్ పెట్టేశాడు. ట్రైన్ బ్లాగ్ తీయాలంటే చిరాకు దెబ్బతుంది. బోరింగ్ ట్రైన్ ఈ ట్రైన్ అయితే. పూరి తిరుపతి ట్రైన్ అంటే మళ్ళీ జీవితంలో ఎక్కకూడదు అన్నట్టయితే ఉంది. నరకం చూపెడుతున్నాడు. ఒక 10 నిమిషాలు. మనకు ఒంగోలు స్టేషన్ కోడ్ వచ్చి OGL. ఒంగోలు తర్వాత మన నెక్స్ట్ స్టాప్ అయితే టంగుటూరు. మనకి 20678 విజయవాడ చెన్నై సెంట్రల్ వందే భారత్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ చెన్నై సెంట్రల్ 20678 వైట్ కలర్ వందే భారత్. అసలు ఎక్కడ ఖాళీ లేదు ట్రైన్లో అయితే. ఫుల్ ఉన్నారు జనాలు కూడా. ఆ ట్రైన్ దిగేసి ఇది ఎక్కేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఆ ట్రైన్తో జర్నీ చేస్తూ ఉంటే. పద్దెనిమిది నిమిషాల డిలేతో ఒంగోలు స్టేషన్ నుంచి అయితే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యింది. చొప్పులు అయితే చూపెడుతున్నారండి ఈ ట్రైన్ అయితే. మొత్తం అన్ని స్టేషన్లో చెప్పక్కర్లేదు, వర్క్స్ అయితే జరుగుతున్నాయి. స్టేషన్లో పోలీసులు అయితే తెగ ఉన్నారు. తెగ చెకింగ్లు అయితే చేస్తున్నారు. మరి ఏం జరిగిందో అయితే మనకు తెలియదు. బాయ్ ఒంగోలు. ఇప్పటికీ మనవాడైతే 9 ఎక్కించాడు. సావ దెబ్బతున్నాడు ట్రైన్ అయితే. ఇంకొక 5 గంటల జర్నీ అయితే ఉంది తిరుపతికి అయితే. కానీ ఎంత సేఫ్ తీసుకున్నా పర్వాలేదు, తీసుకెళ్ళి. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది మన ట్రైన్. వెల్కమ్ టు టంగుటూరు. టంగుటూరు నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. టంగుటూరు స్టేషన్ కోడ్ వచ్చి TNR. మన స్టేషన్కి చూసుకుంటే ట్రైన్ అయితే 20 మినిట్స్ డిలేలో అయితే వచ్చింది. ఇది డిలే రావడం, కవర్ చేయడం అంతా కామనే. బాయ్ టంగుటూరు. మనకి టంగుటూరు తర్వాత నెక్స్ట్ స్టాప్ తీసుకుంటే సింగరాయకొండ. ఇక్కడ నుంచి 18 కిలోమీటర్లు 10 నిమిషాలు జర్నీ అని చెప్తున్నాడు. వెల్కమ్ టు సింగరాయకొండ నెక్స్ట్.
సింగరాయకొండ తర్వాత కావలి, తర్వాత బెట్రకుంట, తర్వాత నెల్లూరు, చాలా స్టాప్లు అయితే మనకు ఉన్నాయి. ఈ స్టేషన్లో జనం అయితే ఉన్నట్టున్నారు ఈ ట్రైన్ ఎక్కడానికి. పూరిలో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మన ట్రైన్ అయితే మొత్తం 1012 కిలోమీటర్లు అయితే వచ్చింది. అండ్ 23 గంటలకి 1012 కిలోమీటర్లు అయితే వచ్చింది. ఈరోజు ఉదయం మనం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటికైతే 451 కిలోమీటర్లు అయితే వచ్చాము. ఇంకా చాలా దూరం ఉంది. రఫ్గా అయితే ఒక 200 కిలోమీటర్ల దాకా అయితే ఉంది. మన ఈ సింగరాయకొండ స్టేషన్ చూసుకుంటే అటు సైడ్ దూరంగా ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఉంది. ఇక్కడైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2 మధ్య అయితే చాలా గ్యాప్ అయితే ఉంది. మన ట్రైన్ బెట్రకుంట స్టేషన్కి వచ్చింది. స్టేషన్ నుంచి బయలుదేరిపోయింది. బెట్రకుంట రైల్వే స్టేషన్ కోడ్ వచ్చి BTTR. బాయ్ బెట్రకుంట. ట్రైన్ నెల్లూరు స్టేషన్ దగ్గరలో అవుతుంది. పక్కన ఏదో ట్రైన్ అయితే క్రాస్ చేసుకుని వెళ్తుంది. చూద్దామంటే ఏం కనపడట్లేదు. మనం చూస్తుందంటే పెన్నా నది. ఇది ఎలా కనబడుతుందో లేదో తెలియదు, కానీ నాకైతే కనబడుతుంది. పెన్నా నదిలో ఒక చుక్క నీరు కూడా అయితే కనబడట్లేదు. మన ట్రైన్ నెల్లూరు స్టేషన్ కూడా వచ్చేసింది. నెల్లూరు స్టేషన్ కోడ్ తీసుకుంటే NLR. మన ట్రైన్ నెంబర్ 17479. అన్నం అయితే కొంచెం లైట్గానే ఉన్నారు ట్రైన్ ఎక్కడానికి. ట్రైన్ చూసుకుంటే నెల్లూరుకి 7:18కి అయితే రావాలి. 7:36కి వచ్చింది. 18 నిమిషాలు డిలేలో నెల్లూరు అయితే వచ్చింది. నెల్లూరు తర్వాత మన నెక్స్ట్ స్టాప్ చూసుకుంటే గూడూరు. ఇది ఏ స్టేషన్ అయితే తెలీదు. నెల్లూరు దాటిన తర్వాత నెక్స్ట్ స్టాప్ అయితే ఆపేశాడు. మనం ఇక్కడ పట్టణం చూసుకుంటే చెన్నై బెట్రకుంట మెమో ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది. గూడూరు నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనం చూసుకుంటే వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట, తర్వాత తిరుపతి. టైం చూసుకుంటే 10:30 అయ్యింది. 10:30కి తిరుపతి అయితే వచ్చింది. లేట్ అయితే లేదు, కరెక్ట్ టైంకి వచ్చేసింది. కానీ తీసుకురావడానికి అయితే చుక్కలు చూపించాడు ఈ ట్రైన్ అయితే. ఈ ఫ్రెండ్స్ పూరి తిరుపతి ట్రైన్ వీడియో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.